హలో ఆల్ వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళైతే మనం మంచిగా చెట్లు బ్లూమ్ అవ్వడానికి అంటే పూలు మీ గార్డెన్లో ఎప్పుడు ఎక్కువగా ఉండాలి అండ్ ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా న్యాచురల్ మెథడ్లో మనం ఎలా అయితే దీన్ని బ్లూమ్ చేయొచ్చు, అది కూడా పాట్లో ఎలా పెంచొచ్చు అనేది చెప్తాను. ఇది ఒక్క ఫ్లవరే కాదండి, మనం ఎటువంటి ఫ్లవర్స్ అయినా లైక్ రోజెస్ కానీ, లేదా మీ దగ్గర ఉండే చామంతులు కానీ, లేదా మ్యారీగోల్డ్ బంతిపూలు అంటారు కదా అవి కానీ, ఏదైనా కానీ మనం సింపుల్గా ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే బాగా గ్రో అవుతాయన్నమాట. దీంతో మందారాలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదామా మరి వీడియోలోకి. లెట్స్ గెట్టింగ్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఇది ఎటువంటి ప్లాంట్స్కి లేదా ఎటువంటి ఫ్లవర్స్కి బాగా పనిచేస్తుంది అన్నది ఒక్కసారి మాట్లాడుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి నందివర్ధనం అనమాట. అండ్ ఇవి వచ్చేసి రోజెస్, చిట్టి రోజులు అంటారు కదా, బటన్ రోజ్ అదనమాట. సో మనకి సమ్మర్లో నార్మల్గా పాట్స్లో వేసినవి కొంచెం అంత ఈజీగా రావు. అండ్ బయట వేసినవి అంటే మీరు నేల మీద వేసినవి కూడా బ్లూమింగ్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఇంట్లో ఏ రకంగా అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం ఇంటి గార్డెన్ వరకు మంచిగా చాలా ప్లెజెంట్గా కనపడుతుంది. సో ఇలా మనం భూమిలోనే కాదు ఎక్కడైనా కానీ అంటే మీరు ప్లాంట్ వేసిన దగ్గర వేసినట్టు వస్తుంది. సో ఈ ఫర్టిలైజర్ అనమాట నేను చెప్పింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫర్టిలైజరే నేను ఇక్కడ వాడానమాట. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది చాలా బాగా రైప్ అయిపోయిన బనానా అనమాట. ఏంటో ఇది జస్ట్ షిట్లా ఉందని అనుకోవద్దు, బట్ ఇది చాలా న్యూట్రిషియస్. ఇందులో మనకి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి దీన్నైతే ఫస్ట్ ఇలా తీసేసుకొని నేను దీన్ని మంచిగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర మిగిలిపోయిన అరటిపళ్ళు ఉంటే అవైనా యాడ్ చేసుకోండి. లేదు అంటే మనం నార్మల్గా ఫ్రూట్ షాప్స్లోకి వెళ్ళి వాళ్ళు పాడైపోయినవి ఎలాగో డైలీ పడేస్తారనమాట. అవి ఒక 5 రూపీస్ లేదా 10 రూపీస్ ఇచ్చి ఈజీగా మనం ఇంటికైతే తెచ్చేసుకోవచ్చు. వీటిల్ని విత్ మీరు పీల్తోనే అంటే పల్ప్ అండ్ పీల్ నేను ఇక్కడ ఏం సెపరేట్ చేయట్లేదు, చక్కగా చేత్తో ఇలా మ్యాష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మంచిగా మ్యాష్ చేసుకోవాలి. దీన్నైతే మనం మంచిగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ లంప్స్ అనేవి ఉండకూడదు, అవి చూసుకోండి. ఇన్ కేస్ లంప్స్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ స్టెప్లో అయితే జల్లెడ పడతాం కాబట్టి సింపుల్గా అయిపోతుంది. సో నో వరీస్. సో ఇలా అయితే నేను సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ దీంతో పాటు మనకి ఒక వాటర్ అయితే కావాలి. ఈ వాటర్ ఏంటంటే మనం రైస్ వాష్ చేస్తాం కదా, వాష్ చేసి పక్కన పెట్టేసి ఒక 3 డేస్ అలా వదిలేసారంటే మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. దీన్నైతే మనం ఈ వాటర్, రైస్ వాటర్ వేసి మంచిగా పీల్ అండ్ అలాగే బనానా పల్ప్ మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి. మీకు చేత్తో కలపడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు నార్మల్ ఏదైనా కట్టెతో కానీ అలా దేంతో అయినా కలపచ్చు. నేను ప్లాంట్స్కి ఇస్తున్న మెడిసిన్ లాంటిది కాబట్టి నాకు అలా ఫీలింగ్ ఏం లేదు. సో దీంతో నేను స్పెసిఫిక్గా కలిపేస్తున్నాను ఇలానే. అండ్ దాని తర్వాత ఇలా నేను స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మీరు కొలతలో అయితే వాటర్ తీసుకుంటున్నారో అదే కొలతతో 5 టైమ్స్ వేసుకోవాలన్నమాట. లెట్స్ సే మీరు ఇప్పుడు చేసుకున్నది ఒక 2 వచ్చాయనుకోండి, ఇది డబ్బాలని, లేదా మీరు కొలత ఏదైతే వేసుకుంటున్నారో అది గ్లాసెస్ కానీ అలాగా, దాంతో అయితే మీరు 10 నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ కలుపుకోవాలి. అండ్ ఇది కొంచెం సన్నీ తక్కువగా ఉన్నప్పుడు వేయండి. అంటే సన్ కొంచెం ఇప్పుడే రైజ్ అవుతుంది అన్నప్పుడు మార్నింగ్ పూట వేసుకుంటే బెస్ట్ అనమాట. సో అన్ని ప్లాంట్స్కి ఓవర్గా ఇవ్వకూడదు. ఎలా అంటే మరీ మీకు పాట్లోంచి కిందకు వచ్చేయకూడదు, అలా అని పాట్లోనే ఉండిపోకూడదు. సో అలా మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇవ్వాలి. చూడండి బ్లూమ్స్ ఎంత బాగా వచ్చాయో. అండ్ దీనికి ఇంకొక టిప్ ఏంటంటే మనము వాటర్ వేసిన తర్వాత అంటే ఈ ఫర్టిలైజర్ వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. 2 వీక్స్కి ఒకసారి ఇచ్చి చూడండి, స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ మనకు మంచిగా ప్రిపేర్ అయిపోతాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా, ప్లాంట్స్ కూడా సమ్మర్ అని భయపడకుండా మంచిగా అయితే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ మనం మంచి వీడియోతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. సో మా ఇంట్లో అన్ని ప్లాంట్స్ ఇలానే పెంచుతాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.